హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది. రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉంటేనే వారి యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి. ఈ తేదీ నుండి నేరుగా వారి యొక్క ఖాతాలలో కూడా మరో 2 గంటల్లో కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా మొదటగా అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు అనేది కూడా 2 విడతల్లో రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తారు. కాబట్టి మొదట విడతగా 9,000 రూపాయలు అయితే రైతులకు జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ 9,000 రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 9,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తారు. ఈ 9,000 రూపాయలు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే అనేక వీడియోల్లో కూడా మనం తెలియజేయడం ఏమంటే, ముఖ్యంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా అయితే చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది. ఇది మన ఏపీ గవర్నమెంట్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఆధార్ లింక్ అనేది కూడా పట్టాదార్ పాస్బుక్ చేసుకోవాలని అయితే పదే అయితే తెలుపుతున్నారు. అదేవిధంగా క్రిందటి నెలలోనే మనకి ఆధార్ సీడింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన వీడియోలో కూడా లింక్ అనేది కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా మొబైల్లో కూడా ఆధార్ లింక్ చేసుకోలేకపోతే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలని సంప్రదించినట్లయితే మీకు పట్టాదార్ పాస్బుక్కు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా లింక్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే లింక్ అనేది కూడా చేసిన తర్వాత మీరు ఏపీలో కూడా నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా పొంది ఉండాలి. అలాగే రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా తప్పనిసరి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ఇతర ట్యాక్స్లు అనేది కూడా పే చేస్తున్న వారికి ఈ రేషన్ కార్డులు అనేది కూడా ఉండదు. కాబట్టి అలా లేని వారికి కూడా ఈ పథకానికైతే అనర్హులు అవుతారు. ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నా కూడా ఒక రైతుకు మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందని అయితే తెలపడం జరిగింది. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా ఖచ్చితంగా అయితే చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. అదేవిధంగా అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో సమావేశంలో కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు. మొదటగా అయితే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు జమ అవ్వాలంటే వెంటనే కూడా నేను చెప్పినట్లు చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు. క్రిందటి ప్రభుత్వంలో అర్హులుగా ఉన్న ప్రతి రైతుకి కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. కాకపోతే నిజమైన రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ చేయాలని అయితే కీలకమైన సర్వే అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఈ సర్వే అనేది కూడా ఖచ్చితంగా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా రైతులకు సర్వే అనేది కూడా జరుగుతుంది. ఇప్పటికే లిస్టు ఆధారంగా సచివాలయ సిబ్బంది ద్వారా అయితే ఈ పథకానికి సంబంధించి సర్వే అనేది కూడా చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక పెండింగ్ జిల్లాలను కూడా కంప్లీట్ చేసి రైతుల యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే మొదటగా అయితే ఇప్పుడు అనేక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే వేస్తున్నారు. ఈ డబ్బులు వేసిన తర్వాత ఖచ్చితంగా అయితే నెక్స్ట్ పథకం అయితే మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విడుదల చేస్తామని
కీలకమైన ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే అనేక కసరత్తులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది. ఈ పథకానికి సంబంధించి జూన్లోనే డబ్బులు అనేది కూడా జమ అవ్వాల్సింది, కానీ జూలైలో జమ చేస్తామని అయితే తెలిపారు. జూలైలో కూడా ఈ వరదల కారణంగా అయితే రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు కాబట్టి జూలై నెలలో కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఆగస్టు మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా మాట్లాడి రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి 2 విడతల్లో రైతులకు ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు. కాకపోతే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అయితే చేసుకోమని అయితే పదే తెలపడం జరిగింది. ఒకవేళ ఏమన్నా ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం అయితే చేస్తున్నట్లయితే ఈ పథకానికి అయితే అనర్హులవుతారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోండి. ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులవుతారని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పదే తెలిపారు. ఎందుకంటే నిజమైన రైతులు ఎవరనేది గుర్తించి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కీలకంగా అయితే ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి అయితే డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ చేయాలని. ఇక అర్హతల విషయానికి వస్తే మనకు త్వరలోనే అర్హుల జాబితాను కూడా 1-2 రోజుల్లోనే అర్హుల జాబితాను విడుదల చేస్తామని అయితే తెలిపారు. ఈ అర్హుల జాబితాను పట్టే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది. ఇప్పటికే పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులందరి ఖాతాల్లో కూడా 2,000 రూపాయల చొప్పున జమ అయ్యాయి. వాటి ఆధారంగానే ఈ పథకానికి కూడా అర్హులను గుర్తించి వారి యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఎందుకంటే వాటి ఆధారంగానే అంటే పీఎం కిసాన్కి 17 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా 3 నెలలకు ఒకసారి డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు. వారందరూ కూడా ఈ డబ్బులు పొందుతున్నారు కాబట్టి వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఉంటాయని, రైతు భరోసాకు సంబంధించి కూడా ఖచ్చితంగా పీఎం కిసాన్ పొందుతున్న వారందరికీ కూడా పట్టాదారు పాస్బుక్ అయితే ఉంటుంది. అదేవిధంగా మొబైల్ అప్డేషన్ ఉంటుంది. మీ యొక్క వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ కార్డుతో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా అన్నీ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ క్రాప్ అనేది కూడా వేసిన పంటలన్నీ చేసుకుని ఉంటారు కాబట్టి వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులుగా గుర్తించగలుగుతామని అయితే తెలపడం జరిగింది. ఖచ్చితంగా అయితే నేను చెప్పిన విధంగా చేస్తేనే మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు పడే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది చేసుకోండి. రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే అప్డేషన్ ఉండాలి. మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకుని ఉండాలి. మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ అనేది నమోదు చేసుకుని ఉండాలి. ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం అయితే 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.